కెమెరా ముందు, డైరెక్టర్ అంటే కెమెరా వెనక. కానీ ఇప్పుడు ఆ రూల్నే మార్చేస్తున్నారు కొందరు హీరోలు అండ్ దర్శకులు. లోకేష్ కనగరాజ్ హీరో అయ్యాడు, విశాల్ డైరెక్టర్ అయ్యాడు, తరుణ్ భాస్కర్ హీరోగా ప్రయోగాలు చేస్తున్నాడు, రామ్ పోతినేని కూడా మెగా ఫోన్ పట్టుకున్నాడు. ఇప్పుడు కిరణ్ అబ్బవరం కూడా డైరెక్షన్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. హీరోగా సక్సెస్ లేకపోతే డైరెక్టర్గా మారడం, డైరెక్టర్గా గ్యాప్ వస్తే హీరోగా మారడం, ఇది ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్గా మారుతోంది. విక్రమ్, లియో, కూలీ లాంటి భారీ సినిమాలతో తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్న లోకేష్ కనగరాజ్ ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. డీసీలో గ్యాంగ్స్టర్ గా కనిపించనున్నాడు. ఈ చేంజ్ ఓవర్ తన కెరీర్ లో ఎలాంటి మార్పులు తీసుకొస్తుందో తెలియదు కానీ మొదటి సినిమాతో హీరోగా పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాడు లోకేష్. ఇక విశాల్ విషయానికొస్తే మకుటంతో హీరోగానే కాదు డైరెక్టర్ గాను మారాడు. సినిమాలో 3 డిఫరెంట్ రోల్స్ లో కూడా చేస్తున్నాడు. 3 రోల్స్ మధ్య వేరియేషన్ మెయింటైన్ చేస్తూనే దర్శకుడిగా మారడం పెద్ద రిస్కే చేశాడు విశాల్. ఇక ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని కూడా ఇప్పుడు డైరెక్షన్ వైపు ఫోకస్ పెట్టాడు. హీరోగా తనకు సరైన కథ దొరకడం లేదా, లేక తనే కథ చెప్పాలని అనుకుంటున్నాడో తెలియదు కానీ డైరెక్టర్గా మారాడు. ఇస్మార్ట్ శంకర్ తర్వాత వచ్చిన కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. అందుకే తానే కథ రాసుకుని తన డైరెక్షన్లోనే హీరోగా నటించడం సేఫ్ అని రామ్ భావించాడేమో. అందుకే ఈ మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లాడు కూడా. కిరణ్ అబ్బవరం కూడా ఇప్పుడు హీరోగా మాత్రమే కాకుండా దర్శకుడిగా కూడా మారుతున్నాడు. అలాగే తరుణ్ భాస్కర్ డైరెక్టర్గా పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది, కీడాకోలా చేసిన తర్వాత హీరోగాను నటిస్తున్నాడు. అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో అన్ని మనమే చేద్దాం అనే ఫేజ్ నడుస్తున్నట్లుగా కనిపిస్తోంది. హీరోగా ఉండడం ఒక జాబ్, డైరెక్టర్గా ఉండడం మరో జాబ్. రెండింటినీ ఒకేసారి చేయాలని టాలెంట్తో పాటు టైం కంట్రోల్, టీమ్ మేనేజ్మెంట్ కూడా కావాలి. హీరోలు డైరెక్టర్స్ అవుతున్నా, డైరెక్టర్స్ హీరోలు అవుతున్నా బాక్సాఫీస్ మాత్రం ఎవరి క్రియేటివ్ ఎక్స్పెరిమెంట్ను ఎమోషన్తో చూడదు, రిజల్ట్ మాత్రమే చూస్తుంది.